లాక్‌డౌన్. ఈ సినిమా ఎందుకు తీశారో తెలీలా. బట్ తీయకుండా ఉండాల్సిందే అన్నట్టు అనిపించింది. బట్ అనుపమ గారు సేమ్ కేటగరీ రోల్స్ చేయడం మానేస్తే బెటర్ ఉంటది. నాకెందుకో ఇలాంటి రోల్స్ చూసినప్పుడు ఆ బటర్‌ఫ్లై అని చెప్పి ఒకటి గుర్తొచ్చింది. ఇంకా ఉన్నాయి అలాంటి ఫేస్ తోనే ఉంటాయి సినిమాలు. బట్ నువ్వొక అంటే నన్ను అనొచ్చు మీరు. నువ్వు ఒక గర్ల్ అని కూడా ఇలాంటి సినిమాల కోసం ఎంకరేజ్ చేయట్లేదని. బట్ నాకెందుకో నచ్చలా. కాన్సెప్టే నచ్చలా. ఎందుకు తీశారో బాధ అనిపించింది. చూస్తున్నంత సేపు బాధే ప్రొడ్యూస్ అయింది. బట్ ఎస్కలేట్ చేయాల్సిన ఇష్యూ ఏంటిది? మీరు చెప్పిందేంటిది? చాలా బాధేసింది నాకు. చాలా అంటే చాలా బాధేసింది. బట్ షీ యాక్టెడ్ వెరీ వెల్. నాకు నచ్చింది యాక్టింగ్. ఫీల్ అయ్యాం మనం. అక్కడికెళ్ళిపోయాం. ఆ సిట్యుయేషన్‌లో మనం ఉన్నామేమో అనిపిస్తది. బట్ అలాంటి సినిమాలు తీసినప్పుడు కొంచెం బాధే ఎక్కువేస్తది. సో, ఎందుకో నాకు అస్సలు కనెక్ట్ కాలేకపోయాను నేను. అంటే కనెక్ట్ అయ్యాను. ఎందుకు అవ్వలేకపోయాను అంటే, మీరేం చెప్పదలుచుకుంటున్నారు? డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇలాంటి టీమ్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అనే దగ్గర స్టక్ అయిపోయానన్నమాట. ఆఫ్‌కోర్స్ నిజంగా బయట జరిగితే ఆ న్యూస్‌లలో చూద్దాంలెండి. ఇలాంటి వాటిలలో వద్దు. థియేట్రికల్‌గా రిలీజ్ చేసి అంటే సినిమాలు, ఫ్రేమ్స్, కెమెరాస్ అయన్నీ పెట్టి ఒక మనిషిని ఇంత బాధ పెట్టాలన్నట్టు నాకనిపించింది. సో, నాకైతే నచ్చలేదు పర్సనల్‌గా. అండ్ ఒక పెర్ఫార్మన్స్‌ని మీరు ఓరియెంటెడ్‌గా చూపించాలంటే కొంచెం ఇంకా మంచి మంచి కాన్సెప్ట్‌లు తెయ్యండి గానీ, ఇట్లా డాక్టర్స్‌ని, పేషెంట్స్‌ని నాకు చాలా బాధేసింది. బట్ అది నిజంగా ఉండొచ్చు. బయట నిజంగా జరుగుతుండొచ్చు. ఇంక జరుగుతున్నప్పుడు గూడా మళ్ళా మీరు సినిమాలో తీసుకొచ్చి గూడా ఇంకా ఎక్స్‌ట్రాగా చెప్పడం దేనికి అన్నట్టు బాధేసింది. చాలా బాధేసింది చెప్పాలంటే. హ్మ్. నాకు తెలియట్లా ఎలా చెప్పాలో గూడా. అంత బాధేసింది. క్లైమాక్స్ అయితే వరస్ట్ క్లైమాక్స్. చెత్త క్లైమాక్స్ అసలు. నేను చెప్పాను గదా! ఇందాక ఒక వీడియోలో జెప్పాను. చెత్త ఎలా ఉంటదో చూద్దాం అని. బట్ ఇది మోర్ దాన్ చెత్త అనమాట. నాకు అంత ఇలాంటి సినిమాలు చూసినప్పుడు కొంచెం పర్సనల్‌గా తీసుకుంటే ఎలా ఉంటదో అనిపిచ్చింది. ఇలా ఉంది అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం కంటే కూడాను నిజంగా మీకు నచ్చిందా సినిమా? ఒకసారి నిజంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. అంత అద్భుతమైన సినిమానా? నేను చూసి ఎంకరేజ్ చేయాల్సిన సినిమానా? అని నాకు క్వెషన్ ఉంది. కరెక్టే అమ్మా అని మీరంటే ఒకసారి కామెంట్ చేయండి. లేదు వాళ్ళే కరెక్ట్. అలాంటి సినిమాలు రావాలి అని చెప్పి అంటే అది కూడా కామెంట్ చేయండి. బట్ నాకైతే నచ్చలేదు. పర్సనల్‌గా వెరీ వెరీ బ్యాడ్ మూవీ. అంత చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అని నాకనిపిచ్చింది. మరి ఆ డైరెక్టర్ ఏ థాట్‌తో తీసిండో లేకపోతే ఎందుకు తీసిండో నాకు కన్వే అవ్వల. అంత అంటే నువ్వు నిజంగానే మంచి సినిమా తీసావని చెప్పి పోవడం అనిపించట్లే. ఎందుకు తీసావో కూడా తెలీదు. నాకు అంత బాగా అయితే నచ్చలసలు. అసలు 1 పాయింట్ కాదు జీరోలో అసలుందనమాట. ఎందుకు చూస్తున్నానని కొన్ని కొన్ని సార్లు అనిపించింది. బట్ ఒకసారి సినిమా స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు చూడాలి గదా! అనే కాన్సెప్టే ఒకటే క్లోజ్ చేశా. ఇట్స్ వెరీ టఫ్ మూవీ. హ్మ్. ఆఫ్‌కోర్స్ అమ్మగారి క్యారెక్టర్ నచ్చింది. చెల్లి ఉంది. అంటే ఫ్యామిలీ ఉంది. ఈ ఫ్యామిలీకి ఇంకో ఫ్యామిలీకి కనెక్ట్ చేస్తూ చూపిస్తావు. అటు సైడ్ ఫ్యామిలీని చూపించావు గదా! అది కొద్దిగా వరకే ఓకే. అంతే అదే నచ్చింది నాకు. ఇటు సైడ్ ఏదైతే ఉందో హీరోయిన్ సైడ్ ఫ్యామిలీ నాకస్సలు నచ్చల. ఎవరో ఏదో ఫ్యామిలీలో అయిందని చెప్పేసి నువ్వు అదే పట్టుకొని కూర్చుంటే ఇది ఎట్లయితది చెప్పిగ? అది ఈ రోజులల్ల మళ్ళా. ఓకే. అంత పద్ధతాల అమ్మాయిలుంటరు. నువ్వు పద్ధతి గల అమ్మాయిని అట్లా టచ్ జేసినవు. అంటే అట్లా చూపించాలని ఆ పాయింట్ మీద టచ్ జేసినవు. నాకస్సలు అది నచ్చల. నాకైతే నచ్చలేదబ్బా! ఇగ ఏమైనా అనుకోండి. నన్ను తిట్టండి, కొట్టండి గానీ నాకు నచ్చల. ఎందుకు ది నేను మీకు ఎందుకు తీశారు అనే కాన్సెప్ట్ మీ దగ్గర కామెంట్ రూపంలో ఉంటే చేసి చెప్పండి. హ్మ్. పాయింట్. సో, ఇగ అక్కడే ఆగిపోయి ఇంక ఆ రోజు ఇంక సినిమా ఏం చూడలేదనమాట తర్వాత. ఇగ ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం కొన్ని డేసు. కొన్ని డేస్ కాదు ఇగ ఒక 1, 2 డేసేలెండి. 1 డే తీసుకుందాం బ్రేక్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవీస్ చూడాలి ఇంక తర్వాత. సో, ఇప్పుడొచ్చిన మూవీస్‌లలో ఏ మూవీ చూసారు మీరు? ఇంకా నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టుగా అనిపిస్తే ఒక సబ్‌స్క్రైబ్, లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఉంటా మరి. సీ యూ. టాటా. బాయ్ బాయ్.